ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్లో చిన్ని గురించి తెలుసుకుందాం. దేవకి షాక్ ఇచ్చిన మ్యాడీ. చిన్ని నిజం బయటపడే వరకు ఇంట్లోనే ఉంటుందని చెప్పిన మన మ్యాడీ అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. రూపాయల నువ్వు నిర్దోషు అని నిరూపిద్దామని అనుకున్నానమ్మా, కానీ నాకు ఏ ఆధారం దొరకలేదు అని చిన్ని వాళ్ళ అమ్మ ఫోటో ముందు నిలబడి చాలా బాధపడుతుంది అనమాట. అయితే అప్పుడే మన నాగవల్లి వస్తుంది లోపలికి. డిస్టర్బ్ చేశానా నువ్వు మీ అమ్మతో మాట్లాడుతుంటే నేను ఏమైనా డిస్టర్బ్ చేశానంటే అదంతా ఏం లేదు అత్తయ్య అని. రోజు ఏంటో నీకు గుర్తుందా అంటే గుర్తుంది అత్తయ్య అని అంటే 30 రోజుల గడువు అడిగి మీ అమ్మ నిర్దోషి అని నిరూపించకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, లేదంటే మన మ్యాడీకి విడాకులు ఇస్తానని చెప్పావు కదా అని అంటారు. డేట్ గుర్తుందంటే గుర్తుందనంటే ఆ రోజుకి ఈ రోజుకి ఎన్ని డేట్స్ ఎన్ని రోజులు ఉన్నాయని గుర్తున్నాయా అంటే గుర్తుంది అని అంటది అన్నమాట. ఆ రోజు మ్యాడీ సైన్ పెట్టిన టైం గుర్తుందా నీకు? 6 o'clock ఈవినింగ్ అని అంటది. తర్వాత ఈ రోజు నువ్వు కట్టాపట్టా చదువుకొని ఈవినింగ్ 6 o'clock వెళ్ళిపోయే రోజు అని గుర్తుందా అని అంటే గుర్తుందని అంటారు. అన్నీ గుర్తున్నాయి. ఈ రోజు ఈవినింగ్ వరకు నీ సూట్ కేసు అన్ని చదువుకొని ఈవినింగ్ 6 వరకు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని అంటే అనుకో, నేనే మెడల్ పట్టుకొని బయటికి వెళ్ళగొడతాను అని అంటదన్నమాట. ఇంట్లో నుంచే కాదు, మ్యాడీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. మ్యాడీ లేని జీవితం అంటే నా ప్రాణం లేనట్లే, మ్యాడీ లేని జీవితం నాకొద్దు, మ్యాడీ లేని జీవితం నాకు లేకపోతే నేను చచ్చిపోతానని అమ్మా, నేను మ్యాడీకి దూరం కాకుండా మ్యాడీతో కలిసి ఉండేలా నన్ను ఆశీర్వదించు అని పాపం ఏడ్చుకుంటూ అడుగుతాడు పాపం చిన్ని. బాలాజీ దేవుని దగ్గర నిలబడి, స్వామి ఈరోజు 30 రోజుల్లో గడువు పూర్తయిపోతుంది. చిన్ని కావేరి నిర్దోషి అని నిరూపించలేకపోయింది, చాలా ప్రయత్నాలు చేసింది కానీ తనకు సాక్ష్యాలు అనేది దొరకలేవు అని. ఈరోజు నేను అజ్ఞాతవాసంలో ఉన్నాను, ఇప్పుడన్నా అజ్ఞాతవాసం తీరి నేను మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాడీ బాబు కాలు పట్టుకోనన్నా సరే చిన్ని కాపురం సరిగా ఉండేటట్లు చూసుకోవాలి, నన్ను ఆశీర్వదించు దేవుడా అని మొక్కుతాడనమాట. నువ్వు ఆ దేవ వాళ్ళ ఇంటికి వెళ్తావా అని అంటాడనమాట. ఆఫ్ టికెట్ అంటే అవుంటా వెళ్తాను అని అంటే, నీ ప్రాణాలకు చాలా ప్రమాదం అన్నా అంటే నా చిన్ని కాపురమే పాడవుతుంది, నేను వెళ్ళాలి అని అంటాడనమాట. మంచిది, మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి చిన్నికి కాల్ చేసి వెళ్ళండి నాన్న, లేకపోతే చిన్ని షాక్ అవుతుంది. ఎందుకన్నా ఒకవేళ చిన్నికి ఆధారం ఏమైనా దొరికిండొచ్చు కదన్నా, నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉండలేకపోవచ్చు కదా అని అంటాడనమాట. ఆఫ్ టికెట్ చిన్నికి కాల్ చేశారనమాట. చిన్ని ఫుల్ ఏడుస్తారనమాట. మనం అనుకున్న జరగలేదు నాన్న, ఆ లాయర్ కోసం నేను లాస్ట్ వరకు వెతికాను కానీ ఆ లాయర్ మనకు దొరకలేదు, నా రాత మా అమ్మలాగానే రాసిండొచ్చు, జీవితాంతం ఇలా కన్నీళ్లతోటి నేను ఉండాలేమో అని అంటారన్నమాట. జీవితాంతం కన్నీళ్ళే మిలుగాయి, అలాగే ఇప్పుడు నా గిట జీవితాంతం కన్నీళ్ళే మిలగబోతున్నాయి అని అంటది అనమాట. కోరుకునే ఏవి అమ్మకు దక్కలేదు, దక్కినట్లు దక్కి దూరం అయిపోయాయి, అలాగే నా గిట అలానే అవుతున్నాయి అని అంటది అనమాట. ఇప్పుడు అమ్మ దూరం అయిపోయింది, తర్వాత నువ్వు దూరం అయిపోయాయి, ఇప్పుడు మ్యాడీ దూరం అయిపోతుందంటే అదంతా ఏం జరగదమ్మా, నేను వచ్చి నేను మ్యాడీ బాబుతో మాట్లాడతాను అని అంటాడనమాట. ఈ కాపురం మంచిగా ఉండాలి అని అంటే కాలు పట్టుకోనైనా బతిమిలాడతాను, నా కూతురు నిర్దోషి అని నా భార్య నిర్దోషి అని నిరూపిస్తాను, గడువు ఇవ్వండి కొన్ని రోజులు అని అడుగుతాను అని అంటాడు. కాలు కడిగి కన్యాదానం చేయకపోయినా ఇప్పుడు కాళ్ళు పట్టుకోనన్నా నీ కాపురం నిలబెడతాను తల్లి అని అంటున్నా. ఇప్పుడు రాకూడదు అంటే ఎందుకమ్మా అంటే వద్దు నాన్న, ఇప్పుడు మళ్ళీ మ్యాడీ మనల్ని మళ్ళీ అపార్థం చేసుకుంటాడు, మళ్ళీ నేను మోసం చేశాను అని అనుకుంటాడు అని. అమ్మ విషయంలో నేను మోసం చేశానని చాలా నమ్ముతున్నాడు, ఇప్పుడు నువ్వు వచ్చావనుకో నీ గురించి నేను చెప్పలేదు అని మళ్ళీ మోసం చేసావని నన్ను చాలా అసహించుకుంటాడు నాన్న, వద్దు నాన్న మీరు రాకండి అంటే అది కాదమ్మా అని అంటాడు అనమాట. ఇక్కడికి వచ్చావంటే నా మీద నొట్టే అని ఫోన్ పెట్టేశారన్నమాట. కన్నా కూతురు సంసారంలో సరిపెట్టలేకపోతున్నాను, నేను ఒక దరిద్రుని అని నెత్తి కొట్టుకుంటాడు పాపం. దేవుడు మంచి వాళ్ళకు మంచి చేస్తాడన్న అని అంటారన్నమాట. చిన్ని గిట మంచి చేస్తాడు అని అంటారు. చిన్ని మన బెడ్రూమ్లో కూర్చుంటారన్నమాట. బాధపడుతూ కూర్చుంటే మన నాగవల్లి అంటది తను ఇంకా రాలేదు, వెళ్ళి తీసుకురాని వెళ్ళి అని శ్రేయాని ఇంకా లోహిని వెళ్ళి తీసుకురమ్మంటారు. వాళ్ళిద్దరు వెళ్ళి ఓవర్ యాక్షన్ చేసుకుంటే చిన్నిని పద వెళ్దాం పద అని అంటారన్నమాట. నాగవల్లి అంటే పిలుస్తుంది పద అని అంటే లేదు మ్యాడీ వచ్చినాక వెళ్దామని అంటారన్నమాట. మ్యాడీ వచ్చేవరకు ఆగుదామని అంటది. వచ్చినాక వస్తాను అంటే అవసరం లేదు, నువ్వు ఫస్ట్ బయటికి నడు, కిందికి నడు, నీ గడువు పూర్తయిపోయింది అని అంటారన్నమాట. బ్యాగ్ తీసుకొని కిందికి తీసుకెళ్ళిపోతారనమాట. ఏంటి అలా కూర్చున్నావు, నీ టైం పూర్తయిపోయింది కదా, నువ్వు బయటికి వచ్చేసరి నువ్వే వెళ్ళిపోవాలి కదా, నువ్వే వచ్చావు నువ్వే వెళ్ళిపోవాలి కదా అని నాగవల్లి అంటారన్నమాట. అంటే నువ్వే బయటికి వెళ్ళిపోవాలి, నువ్వే విడాకులు ఇస్తానని చెప్పావు కదా, విడాకులు ఇచ్చేసి నువ్వంటే నువ్వే వెళ్ళిపోవాలి, లేదంటే నేను మెడల్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతా అంటే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని అంటది అనమాట. అత్తయ్య అని ఇట్లా దొబ్బుతుంది అనమాట. దొబ్బగానే గాలి ఎంత వస్తుంది, మళ్ళీ దయ్యం వస్తుందేమో శ్రేయ అంటే ఆంటీ బయటికి వెళ్ళకూడదులే ఎందుకు కంగారు పడుతున్నావు అని అంట. చిన్ని ఒంట్లోకి కావేరి దూరుతుంది అనమాట. అయితే ఏంటి అలా చూస్తున్నావు అంటే మళ్ళీ మెడల్ పట్టుకొని ఇట్లా గెంటేస్తారు అనమాట. గెంటేయని వెళ్ళి మ్యాడీ మీద వెళ్ళి పడతారు అనమాట. మ్యాడీ తనని పట్టుకొని ముందరికి తీసుకొస్తారు. ఏం చేస్తున్నావు అంటే గడువు పూర్తయింది కాబట్టి ఇంట్లో నుంచి గెంటేస్తున్నాను అని అంటారు అన్నమాట. రోజులో మా అమ్మ నిర్దోషాన్ని నిరూపిస్తానని మనల్ని ఇబ్బంది పెట్టింది చిన్ని, ముఖ్యంగా నిన్ను ఇబ్బంది పెట్టింది అని. నేను గెంటేయలే కదా, మీరెందుకు గెంటేస్తున్నారు, అందరికన్నా ఎక్కువ బాధపడింది నేను కదా అని అంటే నువ్వు లేదు కాబట్టి నేను గెంటేసామని అంటే ఇప్పుడు మీరు గెంటేయండి నువ్వు వచ్చావు కదా నాన్న అని అంటాడు. మన మమ్మీ చిన్ని ఇక్కడే ఉంటుంది, మనతో కలిసే ఉంటుంది అని అంటాడు అన్నమాట.
చంపిన కూతురు ఇంట్లో ఉండాలి అని అంటావా అని దేవ అంటాడనమాట. మీ అమ్మ నిర్దోషి అని నిరూపిస్తానని చెప్పింది కదా, ఇంతవరకు నిరూపించలేదు, అట్లానే ఇంట్లోనే మెచ్చుకుంటావా అంటే అవును పెట్టుకుంటానమ్మా అని అంటాడమ్మా. తెలిసే వరకు ఇంట్లోనే ఉంటుందంటే నిజమేదో చెప్పారు కదా అంటే నిజమేదో మీరు చెప్పడం కాదు, తను నేరం చేసిందని నువ్వు చెప్పడం కాదు, మా అమ్మ నిర్దోషని తిను చెప్పడం కాదు, నేను నమ్మాలి. అసలు ఏంటో నిజం ఏంటో నేను నమ్మాలి, అసలు ఎవరు దోషో ఎవరు నిర్దోషో అని నేను నమ్మాలి, నేను కనుక్కుంటాను అని అంటాడు. అన్నిట్లో నేను ఎక్కువ నష్టపోయాను, నేను ఎక్కువ బాధపడ్డాను అని అంటాడు అనమాట. భార్యను మాత్రమే పోగొట్టుకున్నావేమో, నువ్వు అక్కని మాత్రమే పోగొట్టుకున్నావేమో, కానీ నేను మాత్రం అమ్మని పోగొట్టుకున్నాను, అమ్మతో పాటు జీవితాన్ని పోగొట్టుకున్నాను. నేను అమెరికాకి వెళ్ళాను చిన్నిని వదిలేసి, తర్వాత అమెరికాకి వెళ్ళి వచ్చినాక మీ అమ్మనే చిన్ని వాళ్ళ అమ్మ చంపిందని నాకు చెప్పి మళ్ళీ నేను చిన్నిని ప్రేమించడం, చిన్ని మీద కోపపడడం మొదలుపెట్టాను. చెప్పింది నిజమని నమ్మి నా చిన్నిని పోగొట్టుకున్న తర్వాత మధు అనుకొని చిన్నిని పెళ్లి చేసుకున్నాను. అలా నా భార్యను పోగొట్టుకున్నాను. 30 రోజుల గడువు పూర్తయిపోయి చిన్ని వాళ్ళ అమ్మ నిర్దోషం తెలిస్తే మళ్ళీ నేను అది బాధపడాలా అని అంటాడన్నమాట. స్నేహితురాలు అయిన చిన్నిని, అలాగే నా ప్రాణ స్నేహితులైన చిన్నిని, అలాగే నేను ప్రేమించిన చిన్నిని, నేను తాళిగట్టిన చిన్నిని మళ్ళీ శాశ్వతంగా నేను పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది అని అంటాడు. నేను 1% కూడా సిద్ధంగా లేను, నిజాలు ఏదో తేలే వరకు చిన్ని ఇక్కడే ఉంటుందని చెప్తాడనమాట. ఓకే అనుకుంటాడు, ఆ దయ్యమే ఇట్లా మాట్లాడిపిస్తుంది బావతోటి అని అనుకుంటాడు అనమాట. తర్వాత నాగవల్లి అంటది, సరే నాన్న వాళ్ళ అమ్మనే నిర్దోషాన్ని అనుకుందాం, తర్వాత వాళ్ళ అమ్మనే నేరస్తులు అని తెలిస్తే ఏం చేస్తావనంటే చిన్నికి విడాకులు ఇస్తావంటే ఆ విడాకులు ఇస్తాను, ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అని అంటాడు అనమాట. ఒకవేళ వాళ్ళ అమ్మనే నిర్దోషాన్ని తెలిస్తే ఏం చేస్తానో తెలుసా మీకు, ఆ నేరస్తుడు ఎవరో తెలుసుకొని ఆ నేరస్తుడికి శిక్ష వేయించి ఆ నేరస్తుడికి శిక్ష వచ్చేటట్లు నేను చేస్తాను అని అంటాడు అనమాట. దేవ చాలా భయపడుతుంది. కొడుకుల ఎవరు హత్య చేశారో వాళ్ళకి శిక్ష పడడం ఒక కొడుకుల నాకు హక్కు ఉంది. ఎవరైతే నింద వేసి వాడెవరో అంధకుడు తప్పించుకొని తిరుగుతుంది కదా, వాడిని పట్టుకొని వాడిని జైలుకి పట్టించడం అది నా బాధ్యత, ఒక చిన్ని భర్తగా నా బాధ్యత అని అంటాడు. చిన్ని వాళ్ళ అమ్మ నిర్దోషో దోషో తెలియ వరకు చిన్ని ఇక్కడే ఉంటుంది అని అంటాడు అనమాట.